హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు 6 మంత్స్ అబవ్ పిల్లల కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది 9 మంత్స్ అబవ్ వాళ్ళకైతే డైలీ రెగ్యులర్గా పెట్టుకోవచ్చండి. 6 to 9 మంత్స్లో పిల్లల కోసం అయితే డైలీ కాకపోయినా వీక్లీ 3 టైమ్స్ అలా పెట్టుకోవచ్చండి. నైట్ టైంలో పిల్లలకైతే ఈ ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే చక్కగా నిద్ర కూడా పడుతుందండి పిల్లలకి. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి. నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఇందులో అయితే 4 టేబుల్ స్పూన్ అయితే సూజీ రవ్వ అయితే వేసుకున్నానండి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవ్వగానే నేను ఇందులో 1.5 స్పూన్ గీ అయితే వేసుకున్నాను. ఈ గీలో మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక బ్రౌన్ కలర్ అయ్యే వరకు అయితే సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవ్వగానే ఇందులో అయితే నేను 1 గ్లాస్ ఫుల్ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేలా సిమ్లో పెట్టి అయితే ఇలా ఉడికించుకోవాలి. లావుగా ఉంటుంది కదండి, ఆ రవ్వ తీసుకుంటే మాత్రం ఎక్కువ వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం దగ్గర పడే వరకు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే చేసుకోవాలండి. చక్కగా ఉడికిపోతుందండి సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవడం వల్ల. ఇలా పిల్లలకైతే డైలీ అయితే రెగ్యులర్గా నైట్ టైంలో అయితే 9 మంత్స్ అబోవ్ వాళ్ళకైతే పెట్టుకోవచ్చండి రెగ్యులర్గా. ఇలా మొత్తం చల్లగా అయ్యే వరకు అయితే ఆరబెట్టుకోవాలండి రవ్వనైతే. అలా ఆరిపోయాక నేనైతే ఇందులో హాఫ్ బనానా అయితే మెత్తగా పండిన బనానా అయితే వేస్తున్నానండి. ఇలా మెత్తగా చేసి చేతితో అయినా సరే మెత్తగా చేసి వేయొచ్చండి. మీ దగ్గర ఇది లేకపోయినా కానీ ఇలా మొత్తం కలిసేలా ఈ విధంగా మెత్తగా అయ్యేలా చేసుకోవాలండి. చేసేసి ఉప్మాలో కలిపేసి పిల్లలకు పెట్టడం వల్ల అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఓన్లీ రవ్వ తినిపించడం వల్ల అంత ఇష్టంగా తినరు. ఇలా ఏదైనా ఒక ఫ్రూట్ వేయడం వల్ల అయితే కొద్దిగా స్వీట్గా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారండి. అస్సలు ఇందులో అయితే సాల్ట్ కానీ షుగర్ కానీ ఏది వేయొద్దండి. ఎందుకంటే పిల్లలకి సాల్ట్ అయితే 1 ఇయర్ బిలో పిల్లలకైతే సాల్ట్ అస్సలు మంచిది కాదండి. ఏ ఫుడ్లో అయినా వేయొద్దు. మొత్తం ఫ్రూట్ అయితే కలిసేలా రవ్వలో మెత్తగా కలిపేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని తినిపించడమే అండి. చూడండి 4 స్పూన్స్ రవ్వతో అయితే ఒక ఫుల్ బౌల్ అయితే అయ్యిందండి. బనానా కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ రవ్వ అయితే తీసుకోవద్దండి. అంతే అండి, సింపుల్గా చేయొచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిది, ఇష్టంగా కూడా తింటారు. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.